కార్తీక మాసం అయితే వచ్చేసింది. అండ్ ఎస్పెషల్లీ మనకు గుర్తొచ్చేదైతే కార్తీక పౌర్ణమి. ఈ రోజైతే మనం ఇల్లంతా చక్కగా దీపాలతో, ముగ్గులతో అలంకరించుకుంటాం కదా! సో, ఐయామ్ హియర్ విత్ మై ముగ్గు. నేను ఏదైతే దీపావళి రోజు వేశాను. ఈ ముగ్గయితే మీరు నా దివాళీ వ్లాగ్‌లో చూసుంటారు. ఇఫ్ యూ హావెంట్ సీన్ స్టిల్ ఐల్ బి పేస్టింగ్ ద లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్. ప్లీజ్ గో అండ్ చెక్. అండ్ ఇక్కడైతే ఇలా మామిడాకులు తీసుకొచ్చాడు మా డాడీ. మామిడాకులు బేసెస్ ఉంటాయి కదా! కాడలంటాం చూడండి. అవన్నీ ఇలా ఒక దగ్గర స్టిక్ అయ్యేలాగా ప్లాస్టర్‌తో పేస్ట్ చేశాను. సో దట్ మనకి బేస్ మంచిగుంటది. ఆకుల మధ్యలో స్పేస్ ఉంది కదా! స్పేస్‌లో ఫిల్ చేయడానికి ఇలా యెల్లో బంతి అండ్ ఆరెంజ్ బంతి పెటల్స్ కలెక్ట్ చేశాను. ఆకుల్ని నీళ్ళకి స్టిక్ అయ్యేలా చూసుకోవాలి కదా! సో దట్ ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా ముగ్గు స్పాయిల్ అవ్వదు. ఇంత కష్టపడి వేసినప్పుడు వి హావ్ టు టేక్ జాగ్రత్తలు కదా! అండ్ అందుకే ఇక్కడ డబుల్ టేప్ ప్లాస్టర్ యూజ్ చేసి ఒక గ్రిప్ చూసుకొని ఐయామ్ స్టిక్కింగ్ హియర్. నేలకి ఆకులకి మధ్యలో కరెక్ట్ సపోర్ట్ ఉండేలాగా. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేనైతే ప్యాటర్న్ చేసుకొని ర్యాండమ్‌గా లీవ్స్‌ని అరేంజ్ చేశాను. అక్కడైతే 8 అయిపోయినాయి. మా మమ్మీ అయితే అవి చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. 8 అయినాయి, 8 దీపాలు పెట్టొచ్చు కదా అని. అంటే అష్టలక్ష్ములు అంటాం కదా! సో దట్ అష్టలక్ష్ములకి దీపం పెట్టొచ్చు ముగ్గులో ఇంటి ముందు అని చెప్పేసి. మనం కలెక్ట్ చేసిన ఫ్లవర్ పెటల్స్ ఉన్నాయి కదా! అండ్ ఐయామ్ ఫిల్లింగ్ హియర్. యాక్చువల్లీ నేను 2 కలర్స్ అయితే మిక్స్ చేశాను. బట్ 2 కలర్స్ సెపరేట్‌గా ఉంటే బావుంటదేమో అనిపిచ్చింది. సో, మళ్ళీ అందులో తగ్గట్టుగా ఫ్లవర్ పెటల్స్ యాడ్ చేసుకొని ఇలా ఫిల్ చేశాను ఆ స్పేస్ మధ్యలో. ఇలా మధ్యలో వాయిలెట్ ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను. నాకైతే ఆ ఫ్లవర్ పేరు తెలీదు గైస్. ఇఫ్ యూ నో కామెంట్ డౌన్. ఏదో మా మమ్మీ తెచ్చిస్తే బావుంటది కదా అని పెట్టేశాను. అండ్ ఇలా మామిడాకులు చిన్నగా కట్ చేసి మమ్మీ ఇచ్చింది. సో దట్ మనకి ఔట్‌లైన్ అనేది మంచిగొస్తాయి కదా! అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మనకైతే మామిడాకులు సరిపోలేదు. సో, మా మమ్మీ క్రియేటివిటీనంతా యూజ్ చేసి ఇక్కడ నూరువరహాల చెట్టు ఉంటాయి కదా! ఆకుల్ని కట్ చేసి ఇస్తుంది. అవి 2 యూజ్ చేసి నేనైతే ఇట్లా ఔట్‌లైన్ చేశాను ముగ్గు చుట్టూ. ఇలా ఆరెంజ్ ఫ్లవర్స్ తీసుకొని సర్కిల్ వేద్దామని చూశాను. బట్ సెట్ అయినట్టు అనిపించలేదు. సో, మనకి ఫ్లవర్ పెటల్ షేప్ ఉంటది కదా! ఆ షేప్‌లో వేశాను. అండ్ హియర్స్ మై ఫైనల్ ఔట్‌పుట్. దీపాలతో చక్కగా కనిపిస్తుంది కదా! ఎలా ఉందో చెప్పండి.